పింఛన్ ఎక్కువ చేస్తున్నాను, వాడు పింఛన్ ఎక్కువ చేయలేదు. చెప్పిండు, వాడు చెప్పిన ఒక్కటన్నా చేస్తలేడు. వాడనకపోతే ఏమంటారు? 6 గ్యారెంటీలు అమలు చేస్తా మరి మీకు 6 చేయలే, ఒకటి చేయలే. ఏడు చేసిండు. డబుల్ బెడ్రూమ్ రాపించుకోండి మొన్నటి వరకు. డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇప్పుడు ఆ మహిళలకు 2500 అని ఇట్లా చెప్పిండు. లేని కొత్త కొత్త ఆశలు పెట్టిండు. 6 హామీలు ఇస్తాడు. వాడు 6ల అన్నాడు, గెలిచిండు. మేము ఈడ అన్నాం. ఇయ్యలేదు, ఇస్తలేడు. ఈ 2000 4000 చేయలేదు. ఇంక 2500 ఇచ్చిండు. గవే 2000 వాళ్ళకి వస్తున్నాయి. ఈ మాసం మహిళలకు 2500 చేస్తున్నాడు, అవి చేయలేదు. ఇవి ఉన్న రైతు బంధు కొట్టుకపోయిండు, అన్ని తీసేసి. మరి విజయోత్సవాలు కూడా చేసుకోండి, అన్ని అమలు చేస్తున్నా అని. విజయోత్సవాలు కూడా చేసుకోండిగా, పార్టీ మంచిగా చేస్తుంది, అన్ని పనులు చేస్తుందని. మరి రానున్న రోజులు మంచి ఏమైనా చేసే పరిస్థితి కనపడుతుంది. ఎట్లా మంచి ఏమైనా చేస్తానంట రానున్న రోజులు? ఏం చేస్తాడో ఏమి, ఆయన చేతులు ఉన్నాము. ఈ 4 ఏళ్ళు ఆయన చేతులు ఉన్నాము. చెప్పినట్టు వినాలి, అంతేనా? ఆయన చెప్పినట్టు మనం వినాలి. ఉచిత బస్సు, బస్సు ఒకటి ఉంది, పోకటకు రాకటకు అదొకటి ఉంది. ఏమో సార్, ఏమో వస్తుందో రాదో కానీ డబుల్ బెడ్రూమ్ లేవు. ఏ రుణమాఫీ చేస్తాడు ఒకటి, రుణమాఫీ ఒక్కటి చేస్తలేడు. ఈయన మంచోడు అంటే ఈయన గట్లే ఉంది, ఆయన గట్లే ఉంది, ఎవరైనా గట్లే ఉంది. ఎవరు ఏం చేస్తట్టుంది. ఈ కూరగాయలకే రేట్లు లేవు, మసాలాకు రేట్లే, ఏ దానికైనా రేట్లే. కూళ్ళు 400 కూళ్ళు, పొద్దంతా పోతే 400 కూళ్ళు. వీడికి వేసుకొస్తే 100 రూపాయల సంచి. ఏవి లాభాలు లేవు. ఏం మంచిగా లేదు సార్. మా సీఎం సిద్దిపేట కావచ్చు, ముఖ్యమంత్రి అన్ని మంచిగా చేస్తున్నాడు. ఏం చేస్తుండు మాకు? ఇప్పుడే మంచి చేస్తున్నావుగా. ఎవరు మంచి చేస్తున్నాడు? ఏం చేస్తుండు? రుణమాపి ఉంటే 20,000 ఉంటే అవి మాపియాలి మాకు. 1 లక్షలు చేసిండు. ఇల్లు కట్టుకుందామంటే పైసలు ఇస్తానే ఇస్తలేడు. ఇంకేం చేస్తుండు వాడు? ఇక్కడ సిటీలో మాత్రం బస్సు పెట్టిండు. పల్లెటూరులో ఏం పెట్టిండు మాకు? ఏం పెట్టలేడు. డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తాడు. మనవాడు డబుల్ బెడ్రూమ్ లేడు, ఎదిగాడు గైడ్ ఇస్తాడు. ఇంకేం మాట్లాడదా? ఏం మాట్లాడు? గ్యాస్ ఇస్తుండు, 500 కోటికి గ్యాస్ చేసిండు. అంతే. జీరో కరెంట్ అంటే గదంతా కాలుతుంది, మనకి కొంచెం కాలుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, అన్ని చేసిండు. కేసీఆర్ మంచి లేడనే కదా ఎన్నుకుంది. ఇక్కడ ఏం కూర అది మాది, ఇక్కడ కేసీఆరే వచ్చిండు. మా గజ్వేల్ సైడ్ కేసీఆరే వచ్చిండు. వచ్చిన 100 రోజులలో అన్ని పనులు చేసి పెడతా అంటే ఏమో ఇక చేసేదేందో చేయిందేదో కానీ ఇప్పుడైతే ఏమని చేస్తుండు. అదే బస్సు, ఇక్కడ వాళ్ళకి బస్సు పెట్టిండు. పింఛన్ ఎక్కిస్తాడు, వాళ్ళకి లేదు. రైతులకు ఇప్పుడు మా మహిళలకు 2500 ఇస్తాడు రేషన్ కార్డుకు, అది లేదు. బతుకమ్మ పండుగ చీరియలే, గాలికి ఇస్తాడు, ఏది లేదు. ఏం చేసిండు? రైతు బంధువులు మనవాడ మాకు రూపాయి వాళ్ళ 20,000 ఉంటే 20,000 కూడా మాపియాలి మాకు. యోనికి మాపేయనియో 20,000 ఉండే మావి, అవి మొత్తమే మాపియాలి అత్తమ్మ మాకు. ఆ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా మాపియాలి. వీడు వచ్చినాక వీడు మాపియాలి, వాడు వచ్చినాక వాడు మాపియాలి మాకు. ఎవడు మాపియాలి మాకు. ఎవడు వచ్చినాక అంతే ఉంది. చేసుకోవాలి, మన కష్టం మన మీద తినడు. మనం చేసిన దానికే ధరలు తక్కువ ఉన్నాయి. ఇంకా ఏమో మాకైతే రాలే. ఏమో మననే కొడుతురు కానీ వాళ్ళైతే మనకి పెడతలేరు. చేసుకొని బతుకుడు. ఏం పెడుతున్నాం? మాదే పండించుకోవాలి. పండించిన దానికి 1000 అయితే ఇక్కడ అమ్ముకుంటే 500 కూడా వస్తలేవు. రేట్లు తక్కువ. ఏముంది? టమాటా కుక్కలు అంతలేవు. నీకు వేసిండే మరి మాకు రూపాయి రాలేదమ్మా. మాకు రాలేదంటే మొత్తమే రాలే. నీకు వచ్చినాయేమో మరి మాకు రాలేదు. బస్సు మాకెందుకు పడేది? మాకు ఆటోలు వస్తాయి, బస్సులో మేము పోతాం. మేము బస్సులో పోతామా? మాకు ఆటోలు వస్తాయి మాలు. మాకు బస్సు లేదు, గిస్సు లేదు. ఇక్కడ బస్సు పోతే వస్తుందేమో కానీ మేము పోమైతే. మాకు ఆటోలేనే, ఊళ్ళో బస్సులా ఆటోలేనే. ఈ సిటీ ఉన్న వాళ్ళకి బస్సులు, మాకేం బస్సులు.